డబ్బు సేవ్ చేయడం మంచిదే. కానీ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం తెలివైన పని. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్. ఈ రెండిట్లో ఏది మంచిది? దాని గురించి ఒకసారి ప్లాన్ చేద్దాం. మనం జాబ్ జాయిన్ అయిన కొత్తలో ఎవరికైనా ఫస్ట్ గోల్ ఏముంటుందంటే సేవ్ చేయడం. మన పేరెంట్స్ కూడా అదే చెప్తారు. సేవ్ చేయి, రిస్క్ తీసుకోవద్దు అని చెప్తారు. ఎక్కడ సేవ్ చేస్తామంటే బ్యాంక్స్, ఎఫ్‌డి లేదా క్యాష్‌లో ఉంటాం. నిజమేంటంటే సేవింగ్ పర్చేసింగ్ పవర్‌ని పెంచదు. ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్‌కి సైలెంట్‌గా తగ్గిపోతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 ఉన్న ఏదైనా వాల్యూ తీసుకుంటే 10 ఇయర్స్ తర్వాత రూ. 200 అవుతుంది. అసలు సేవింగ్ అంటే ఏంటంటే గనక మన మనీని సేఫ్‌గా ఉంచుతుంది. సేఫ్టీ ఉంటుంది. దీంట్లో రిస్క్ ఉండదు. లో రిస్క్. రిటర్న్ కూడా లోగా ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా మన బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, ఎఫ్‌డి కానివ్వండి, క్యాష్ కానివ్వండి, ఏదైనా కానీ దీని పర్పస్ ఎందుకు ఉపయోగిస్తాం మనం? ఎమర్జెన్సీ ఫండ్ కోసం, షార్ట్ టర్మ్ గోల్స్ ఏదైనా దగ్గరలో ఉన్న ఖర్చులకి ఏదైనా అవసరమైతే వాటికి ఉపయోగిస్తాం. వాట్ ఈజ్ ఇన్వెస్ట్‌మెంట్? ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటంటే మనీ మీకోసం పనిచేస్తుంది. ఇందులో ఏంటంటే మనకి రిటర్న్స్ హైగా ఉంటాయి. కానీ కంట్రోల్డ్‌గా ఉంటాయి. అది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిటర్న్స్ కూడా హైగా ఉంటాయి. లాంగ్ రన్‌లో. లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఎస్ఐపి. మనం పని చేస్తే డబ్బులొస్తాయి. కానీ ఇన్వెస్ట్ చేస్తే డబ్బే మన కోసం పనిచేస్తది. ఇప్పుడు సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్ చూసుకుంటే గనక సేవింగ్స్‌లో ఏమవుతుందంటే సేఫ్టీ ఉంటుంది ఎక్కువ. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్‌లో గ్రోత్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఇక్కడ లో రిస్క్ ఉంటుంది. ఇక్కడ రిస్క్ ఉంటుంది. లాంగ్ రన్‌లో చూసుకుంటే తక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడ షార్ట్ టర్మ్ గోల్స్ కోసమే సేవింగ్స్ ఉంటాయి. ఇవి లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇందులో ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయదు. ఇది ఇన్వెస్ట్‌మెంట్ అన్నది ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తుంది. సేవింగ్ అన్నది సర్వైవల్ కోసం. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. ఇప్పుడు సేవింగ్స్ వర్సెస్ ఇన్వెస్ట్‌మెంట్ రెండిట్లకి తేడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఎలా ఉంటుందో చూద్దాం. బి అనే ఇద్దరు వ్యక్తులు ఒకరు రూ. 5,000 బ్యాంక్‌లో ఆర్‌డీ చేసినట్లయితే, ఇంకొకరు ఎస్ఐపిలో రూ. 5,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఇద్దరు 20 ఇయర్స్ టర్మ్ తీసుకున్నట్లయితే గనక మనకి ఆర్‌డీలో 7% రిటర్న్ చూస్తే గనక మనకి 26 లాక్స్ దగ్గర వరకు వస్తుంది. 7% చూసుకుంటే. అదే బి అనే వ్యక్తి తీసుకున్నట్లయితే మనకి 12% యావరేజ్ చూసుకుంటే గనక. ఎందుకంటే ఇన్వెస్టింగ్‌లో మనకి లాంగ్ రన్‌లో 12% వర్కౌట్ అవుతుంది కాబట్టి 12% చూసుకున్నట్లయితే 49 లాక్స్ వస్తుంది. సో, ఇద్దరు 20 ఇయర్స్ టర్మ్ పెట్టారు. ఇద్దరు కూడా పే చేసింది 12 లాక్స్ పే చేశారు. కానీ మెచ్యూరిటీ అమౌంట్‌లో, రిటర్న్ అమౌంట్‌లో మనకి ఒకరికి 26 లాక్స్ వచ్చినట్టయితే ఒకరికి 49 లాక్స్ వచ్చింది. దగ్గరగా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తేడా వచ్చింది వాళ్ళకి. మార్కెట్‌లో ఏంటంటే రిస్క్ ఉంటుంది. మార్కెట్‌లో రిస్క్ లేకుండా ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్‌ని బేస్ చేసుకుంటే గ్యారంటీ ఉండదు. కానీ రిటర్న్ అమౌంట్‌లో ఎంత డిఫరెంట్ వచ్చిందో చూడండి. మనం లైఫ్‌లో సేవింగ్ ముఖ్యమే. కానీ ఇన్వెస్టింగ్ చేయకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మిస్ అవుతాం. హ్యూజ్ అమౌంట్ వస్తుంది కాబట్టి. మీరిప్పుడు సేవింగ్స్ చేస్తున్నారా? లేక ఇన్వెస్టింగ్ కూడా స్టార్ట్ చేశారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ ఫైనాన్స్ విత్ వీరు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనాన్స్ విత్ వీరు సైనింగ్ ఆఫ్.